అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ నేతలు చెలరేగిపోయారు. నియోజకవర్గాలను సామ్రాజ్యాలుగా మార్చుకొని సామాన్య ప్రజల్ని పట్టించుకోలేదు. ప్రభుత్వ భూములు కబ్జా చేయడంతో పాటు విలువైన ఖనిజ సంపదను కొల్లగొట్టారు. సాధారణ ఎన్నికల్లో ఓటర్లు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వడంతో వారి బుర్రలు గింగిరాలు తిరుగుతున్నాయి. ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి నెలకొంది? కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో తమ పరిస్థితి ఏమవుతుందోనని ఫ్యాన్ పార్టీ నేతలు టెన్షన్ పడుతున్నారా? పాలనపై దృష్టి పెట్టిన కొత్త ప్రభుత్వం అక్రమాలను వెలికితీసే పనిలో పడిందా? తమ తప్పులు బయటపడతాయని మాజీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారా? వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అధికారంలో ఉన్న 5 ఏళ్లు నెల్లూరు జిల్లా వైసీపీ ప్రజాప్రతినిధులు జనాన్ని లెక్క చేయలేదు, సమస్యలను పట్టించుకోలేదు, అభివృద్ధిని విస్మరించారు, సంక్షేమ పథకాలనే నమ్ముకున్నారు. విలువైన ఖనిజాలతో పాటు ప్రకృతి సంపదను దోచుకున్నారు. శాండ్, వైన్, మైనింగ్ మాఫియా రాజ్యమేలింది. మంత్రుల, వైసీపీ ఎమ్మెల్యేల అవినీతి అక్రమాలను విపక్షాలతో పాటు సొంత పార్టీ శాసనసభ్యులు ఎత్తి చూపి ఎండగట్టినా పట్టించుకోలేదు. ప్రజలు తమ సమస్యలను ప్రస్తావిస్తే ఫైర్ అయ్యేవారు. సామరస్యంగా సమాధానం చెప్పకుండా కయ్యానికి కాలు దువ్వినట్టు వ్యవహరించేవారు. తాము ప్రజాప్రతినిధులమన్న విషయాన్ని మర్చిపోయి వ్యవహరించేవారు. అధికార పార్టీ అరాచకాలను మౌనంగా భరించిన ప్రజలు ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీకి షాక్ ఇచ్చారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్సభ సీటును టీడీపీ కైవసం చేసుకుని రికార్డులు బద్దలు కొట్టింది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో పాటు క్యాడర్ ఐక్యత కలిసొచ్చింది. ఐకమత్యమే బలమని నిరూపించి వైసీపీ సామ్రాజ్యాన్ని కూల్చివేశారు. మరోవైపు టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో జిల్లాకు చెందిన పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి పదవులు పొందారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా, ఆయన సతీమణి ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వీరంతా తరతమ భేదాలు విడిచి ఒకరింటికి మరొకరు వెళ్లి అభినందించుకున్నారు. అధికారంలోకొచ్చిన రోజుల వ్యవధిలోనే జిల్లాలో ప్రధాన సమస్యల పరిష్కారంపై చర్చించారు. అభివృద్ధికి చర్యలు చేపట్టారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు న్యాయం చేయడంపై చర్చించారు. అందరూ కలిసి ఆలయాలు, బారా షహీద్ దర్గాని సందర్శించి సామరస్యాన్ని చాటారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలాగే కలిసికట్టుగా పనిచేస్తే తమ సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు భావిస్తున్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అవినీతి అక్రమాల్లో పోటీ పడ్డారు. సొంత వ్యాపకాలు, వ్యాపారాలు, సంపాదనపై దృష్టి పెట్టి ఒక్కో మండలాన్ని ఒక్కో ముఖ్య అనుచరుడికి అప్పగించి వీరిని సామంతులుగా భావించారు. అందరూ కలిసి ప్రజల ముక్కు పిండి కప్పం వసూలు చేశారు అని ఫ్యాన్ పార్టీ క్యాడరే చెప్పడం గమనించదగ్గ విషయం. ఇక అదేమని ప్రశ్నించిన వారిపై ఉక్కుపాదం మోపేవారు. తప్పొప్పులనెత్తి చూపిన సొంత పార్టీ కార్యకర్తలని తీవ్రంగా వేధించారు. అందరూ అన్ని విషయాలను మనసులో పెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో తమ తడాఖా చూపించారు. ప్రజల ఓట్ల సునామీలో ఫ్యాన్ పార్టీ ప్రజాప్రతినిధులు కొట్టుకుపోయారు. తమ నియోజకవర్గాలను సామ్రాజ్యాలుగా భావించిన వారి రాజ్యాలు కూలిపోయాయి. సామంతులు సర్దుకున్నారు. చివరకు ఘోర పరాభవంతో పత్తా లేకుండా పోయారు. జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ఎమ్మెల్యేల తీరుతోనే జిల్లాలో వైసీపీ తుడిచిపెట్టుకుపోయిందని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ప్రజాస్వామ్యంలో పచ్చి నియంతల్లా వ్యవహరిస్తే ప్రజలు ఎలా తిప్పికొడతారో ఈ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ నేతలకు అర్థమైంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ సర్కార్ వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, నేతల అవినీతి అక్రమాలపై దృష్టి పెట్టింది. వీరి బొక్కలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. కావలిలో తాజా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరులు పోటీ పడి మరీ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారట. అందులో రియల్ మాఫియా ప్రధానమైంది. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు, పంట కాలువలు, కుంటలు, రోడ్ల స్థలాలు ఇలా వేటిని వదల్లేదు. ప్రైవేట్ భూములతో కలిపి లేఅవుట్లు వేశారు. వైసీపీ నేతల దందాలపై కొత్త సర్కార్ దృష్టి పెట్టింది. అధికారులు వాటన్నింటినీ ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. దీంతో ప్లాట్లు కొనుగోలు చేసిన సామాన్యులు అల్లాడిపోతున్నారు. పైసా కూడబెట్టి కొనుగోలు చేసిన స్థలంలో ఇల్లు కట్టుకుని తమ సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకున్నారు. కానీ ఇప్పుడు తమ కలలు కళ్ళలవుతున్నాయనే టెన్షన్ వారిలో కనిపిస్తోంది. వైసీపీ నేతలు చెప్పిన మాయ మాటలు నమ్మి
నట్టేట మునిగామనే భయాందోళనలో ఉన్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి అక్రమ లేఅవుట్లు వేసిన విషయం తెలియక ప్లాట్లు కొనుగోలు చేస్తే ఇప్పుడు ఏమవుతుందో అనే ఆందోళన వారిని వెంటాడుతోంది. మాఫియా నేతలు పత్తా లేకుండా పోయారు. కనిపిస్తే ప్లాట్లు కొనుగోలు చేసిన వారంతా తిరగబడేట్టున్నారు. దీంతో చాలా మంది చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసిన క్యాడర్ అయోమయంలో పడింది. తీగ లాగితే డొంక గదిలినట్టుగా వైసీపీ కుంభకోణాలు బయటకొస్తున్నాయి. క్వార్ట్జ్ ఖనిజాన్ని కొల్లగొట్టిన వారి భరతం పట్టే పనిలో కొత్త ప్రభుత్వం ఉందనే టాక్ నడుస్తోంది. దీంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు పుడుతోంది. ప్రజలు అవకాశం ఇచ్చారు కదా అని వారితో ఆడుకుంటే ఇలానే ఉంటుంది అంటున్నారు. అందుకే అన్నారేమో, చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అని. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి అరాచకాలకు పాల్పడిన వైసీపీ నేతల పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడిన ఎలక చందంగా మారింది. భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.